గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండవసారి మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడతామని పేర్కొంటూ ప్రకటన ఇచ్చింది. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండవసారి మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను ఈరోజు రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ పరీక్షల ద్వారా ఎంపికైన దాదాపుగా 169 మంది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నియామకాన్ని కూడా దాదాపు రద్దు చేసేసింది. ప్రధానంగా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి 2-3 సార్లు మూల్యాంకనం చేయటం అనేది చట్ట న్యాయ విరుద్ధము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 169 పోస్టులకి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎగ్జామ్స్ అప్పుడు నిర్వహించినప్పటికీ కూడా డిజిటల్ మూల్యాంకనం అంటే డిజిటల్ వాల్యుయేషన్ చేయటం చేశారు. ఈ డిజిటల్ వాల్యుయేషన్ చేయటం వలన తమకు అన్యాయం జరిగింది అని చెప్పి, అంటే వైసీపీ ప్రభుత్వం డిజిటల్ వాల్యుయేషన్ చేసింది, దీనివల్ల తమకు అన్యాయం జరిగింది అని చెప్పి కూడా అనేక మంది అభ్యర్థులు, విజయ్, కృష్ణమూర్తి అనే అభ్యర్థులంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నోటిఫికేషన్లో పేర్కొనకుండా, తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా డిజిటల్ మూల్యాంకనం ఎలా చేస్తారు అని చెప్పి కూడా హైకోర్టులో వాళ్ళ తరపు న్యాయవాది జంజాల రవిశంకర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వెంటనే మీరు మాన్యువల్గా మూల్యాంకనం చేయాలి అని చెప్పి కోరారు. రెండోసారి మాన్యువల్గా మూల్యాంకనం చేశారు. అయితే రెండోసారి మూల్యాంకనం చేసినప్పుడు అభ్యర్థులు మళ్ళా కొత్తగా వేరే వాళ్ళు వచ్చారు, ఎంపికైన వాళ్ళు. దీంతో మొదటిగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన వెంటనే కూడా మూడోసారి మూల్యాంకనం చేయాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. మూడోసారి మూల్యాంకనం చేసినప్పుడే ఈ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో 2020 సంవత్సరంలో మూల్యాంకనం చేసిన సమయంలో OMR షీట్లను నకిలీ ముద్రించి తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేశారు అని చెప్పి వీళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వెంటనే దీని మీద మీరు మూడోసారి మూల్యాంకనం ఎందుకు చేశారు అని చెప్పి ప్రశ్నించడమే కాకుండా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తాము అని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో పిటిషనర్ తరపు న్యాయవాదులు జంజాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది అయిన రవిశంకర్ వాదనలు వినిపిస్తూ అసలు మొదటిసారి మూల్యాంకనంలోనే డిజిటల్ మూల్యాంకనం లేకుండా ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. పైగా రెండోసారి మూడోసారి మూల్యాంకనం చేసిన పేపర్లకు సంబంధించి కూడా హైకోర్టు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఒక పేపర్ను 3 సార్లు మూల్యాంకనం చేసి అభ్యర్థుల జాబితాను ప్రతిసారి మార్చుకుంటూ వెళ్లటం అనేది న్యాయ విరుద్ధం, చట్టవిరుద్ధం అని, దీనివల్ల ప్రతిభ కలిగిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి వాదనలు వినిపించారు. మొత్తం 169 పోస్టులకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయి డిఎస్పీలు, అదేవిధంగా ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్సు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్సు వీళ్ళంతా కూడా ఉద్యోగాల్లో చేరిపోయారు. వీళ్ళంతా ప్రస్తుతం ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ దశలో హైకోర్టులో పూర్తి విచారణ జరిగిన తర్వాత ఈరోజు హైకోర్టు సుదీర్ఘ తీర్పును వెలువరించింది. ఆ తీర్పులో కూడా ఒక పేపర్ని 3 సార్లు వాల్యుయేషన్ చేయటం అనేది న్యాయ చట్ట విరుద్ధం అని పేర్కొంది. అందువలన 2018 ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 నోటిఫికేషన్నే రద్దు చేస్తున్నట్టు కూడా, సెటసైడ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది.
ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నియామకాలు కూడా రద్దయినట్టేను అని కూడా పేర్కొంది. వీళ్ళందరూ మళ్ళీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ 6 నెలల్లో నిర్వహించాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల్లోనూ అదే ఎవరైతే ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళంతా తీవ్ర ఆందోళనలో ఉండటమే కాకుండా వాళ్ళంతా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి అతి త్వరలో అంటే మరో 3 రోజుల్లో రాబోయే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది రిటర్నింగ్ అధికారులుగా మరికొంతమంది కీలక అధికారులుగా ఉన్నారు. అందువలన వీళ్ళందరి నియామకాలు కూడా రద్దు చేయాలి అని చెప్పి ఎవరైతే అభ్యర్థులు కోర్టుకు వెళ్లారో వాళ్ళు కోర్టులో కూడా పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారిగా ప్రకంపనలు బయలుదేరాయి. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు జడ్జిమెంట్ మీద ఓ ప్రకటన జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై తాము ఇదే హైకోర్టులో డివిజనల్ బెంచ్ని ఆశ్రయిస్తున్నామని, ఎవరైతే అభ్యర్థులు ఎంపికై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు ప్రయోజనాలను కూడా తాము పరిరక్షిస్తాము అని కూడా పేర్కొంది. మొత్తానికి ఏపీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన ఈ సంచలనాత్మకమైన తీర్పు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలటమే కాకుండా 2018 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని ఆ తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించి దాని మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారటమే కాకుండా ఈ మొత్తం హైకోర్టులో స్క్రూటినీ జరిగి విచారణ జరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంగా అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్నే రద్దు చేస్తూ ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అధికారుల నియామకాలను కూడా రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా ఒక ప్రకటన చేశారు. 49,000 OMR నకిలీ షీట్లను ప్రింట్ చేసి వాటిలో తమకు అనుకూలమైన వారికి మొత్తం కూడా దిద్దుకొని ఉద్యోగాలు ఇచ్చారు అని కూడా లోకేష్ ఆరోపించారు. 6 నెలల్లో ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రతిభావంతులైన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము అని కూడా లోకేష్ స్పష్టం చేశారు.